అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్లోకి వెళ్ళాలి అనుకోండి, అంటే వైట్ హౌస్ ఆఫీస్. దీనికి ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఉండాలి, అంటే మీకు పర్మిషన్ ఉండాలి. అలా ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్ళగలిగే వ్యక్తి సెర్గియ్ గోర్. ఇతను ఎవరు అంటే భారత్ యొక్క రాయబారి. భారత్ యొక్క అంబాసిడర్ అంటే అయిపోయిందా అంటే అలా కాదండి. ఇతను అమెరికాకు సంబంధించిన సౌత్ సెంట్రల్ ఏషియా యొక్క ఆన్వాయ్. అంటే ఒక్క అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా కాదండి, గుర్తుపెట్టుకోండి. సౌత్ సెంట్రల్ ఏషియా, ఇక్కడ ఏం జరిగినా కూడా సెర్గియ్ గోర్ అనేవాడు గమనిస్తూనే ఉంటాడు, అమెరికాకు రిపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. ఇతను డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడగలడు, అలాంటి యాక్సెస్ ఇతనికి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తి సడన్గా అంటే ఆగస్టు 19 జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్తున్నాడు. 2 డేస్ ట్రిప్, జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లడాక్. వెళ్ళిన వాడు మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటారు, వీళ్ళని కలుస్తున్నాడు. సో కలిసిన తర్వాత ఇంత ఒక అద్భుతమైన ప్రాంతము ఈ భూమి మీద ఉండదు, అంతే కదండి. కాశ్మీర్ అంటే భూతల స్వర్గము. ఇలా భారత్లో ఎన్నో అద్భుతాలు, ఇప్పుడు తవాంగ్ గురించి మాట్లాడతాం, అంతే కదా. చాలా చాలా అందమైన హిమాలయాలు, మీకు పీక్స్ అండ్ వ్యాలీస్ చూసి ఎంత బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ ఉంది అంటే, ఈ కాశ్మీర్ అనేది భారత్కు చాలా చాలా ముఖ్యమైన ఒక ప్రాంతము. అంటే అమెరికా యొక్క రాయబారి ఇలాంటి ఒక మాట అంటున్నప్పుడు దాని అర్థము ఏమిటి అంటే, మీకు అమెరికా అధ్యక్షుడి యొక్క అప్రూవల్ తీసుకొనే మాట్లాడాలండి. కాశ్మీర్ అన్నప్పుడు ఇది భారత్కు చాలా చాలా ముఖ్యము. అంటే మరి పాకిస్తాన్కి ముఖ్యము కాదా? పాకిస్తాన్కి దీనికి సంబంధమే లేదు, ఇదే కదండి అర్థం. సో సడన్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అందులో వచ్చిన ఈ మార్పు ఏమిటి మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మీడియా ఉంది, ఇతను మాట్లాడుతున్నాడు, కాశ్మీర్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇండియా అన్నాడు అనుకోండి, అయిపోయింది అని అనిపిస్తుంది, ఇంతే కదా. అలా కాదండి. మరి పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు? కాశ్మీర్ మాది అంటారు. కానీ ఇక్కడ అమెరికా రాయబారి ఏమంటున్నాడు? ఈ కాశ్మీర్ అనేది భారత్కు చాలా ముఖ్యము అంటున్నాడు. సో ఇదంతా ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వద్ద అప్రూవల్ తీసుకొనే మీరు ఈ మాటలు మాట్లాడగలరు. మీకు తోచింది అక్కడ మీడియా ముందర ఎక్స్ప్రెస్ చెయ్యలేరండి. మరి సడన్గా ఈ చేంజ్ ఏంటి? ఒక్కసారి ఈ స్టేట్మెంట్, అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా ఇలా కాశ్మీర్లో మాట్లాడుతున్నాడు అంటే, రేపు లడాక్ వద్దకు వెళ్ళి మీకు ఈ ప్యాంగాంగ్ సు అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇదంతా కూడా భారత్కు చాలా ముఖ్యము. అక్సై చిన్ అనేది భారత్ యొక్క అతి కీలకమైన భూభాగం, ఇవి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? గొడవలు అవుతాయి. కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు. మరి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఈ మార్పు ఏమిటి మీరు గమనించారనుకోండి, మనం ఎప్పుడు చెప్తాం, ట్రంప్ తన ఫ్యామిలీ కోసము పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు. అవ్వాలి కదా, మీరు ఏమైనా అనుకోవచ్చండి, మీకు మెటీరియలైజ్ అవ్వాలి కదా. మీకు ఏమైనా మామూలు విషయమా? ఆగస్టు 11 బలూచిస్తాన్ విడిదేశము అని ప్రకటిస్తున్నారు. అలాగే ఇక్కడ పీఓకే వద్ద మీకు పెద్ద లెవెల్లో నిరసనలు, తిరుగుబాటు. ఖైబర్ పాఖ్తుంఖ్వా వద్ద తాలిబాన్లు, మీకు ఖైబర్ పాఖ్తుంఖ్వా కాదు, ఢిల్లీలో వాళ్ళు ఏమంటున్నారు? మా తాలిబాన్ యొక్క విక్టరీ డే అంటున్నారు. సో ఇదంతా చూశారనుకోండి, అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని గ్రూప్స్ తయారయ్యాయి. ఈ గ్రూప్స్లో భారతే సెంట్రల్ పాయింట్, ఇది వీళ్ళు గమనించారు. సరే, ఎదిరించగలరా? నువ్వు ఇవాళ చేయగలిగింది ఏమీ లేదు. బ్రిక్స్ సమ్మిట్ రాబోతుంది, రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు భారత్ రాబోతున్నారు. అంటే మెల్లమెల్లగా భారత్ ఎంత స్ట్రాంగ్ కంట్రీగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళతో శత్రుత్వం. ట్రంప్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే, మనతో శత్రుత్వాన్ని పెంచుకోవడం. 100% టారిఫ్ అన్నాడు, డెడ్ ఎకానమీ అన్నాడు, మీ అంతు చూస్తాము అన్నాడు, మీకు ఇలాగ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇవన్నీ మాట్లాడాడు కదా. ఇవాళ పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికా ఇరాన్ యుద్ధము. సో ఇక్కడ సంధి కుదిర్చడానికి మేము చేసిన ప్రయత్నాలకు $10 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు ఇవ్వాలి. ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళ్ళి అక్కడ లంచ్ చేయడానికి
$500 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టారండి. ట్రంప్ ఏం ఉత్తినే మిమ్మల్ని పొగడడు, మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఉత్తినే భోజనం చెయ్యడు. వాడు చెయ్యాలంటే మీరు ఇంత ఖర్చు పెట్టాలి. ఇదంతా మీడియాకు పెద్దగా తెలియదు, అది వీళ్ళు చెయ్యగలిగారు. మీరు మా దేశానికి రండి, ఇక్కడ మైనింగ్ చేసుకోండి అన్నీ చెప్పాడు. కుదురుతుందా? చైనా వాడి వల్ల కుదిరిందా? $60 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇవాళ దిక్కులు చూస్తున్నాడు, ఏం చేయాలో తెలియడం లేదు. చైనా వాడి ఆగిపోయింది. టోటల్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాకిస్తాన్ వద్దే ఆగిపోయింది. రేపు అమెరికా వాడికి కూడా ఇదే పరిస్థితే. సో అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి? పాకిస్తాన్ వాడిని దూరం పెట్టాలి. తన మైనింగ్ కోసము, తన ఏంటి బిట్ కాయిన్స్ మైనింగ్ కోసము, స్టేబుల్ కాయిన్ అంటారు, దానికోసం పాకిస్తాన్ ఎంటర్టైన్ చేస్తున్నట్టు నాటకాలు ఆడాడు. కానీ ఇవాళ ఏమైంది? ఏమీ జరగదండి. భారత్కు మించి మనకు అతీతంగా ఈ రీజన్లో ఎవడు ఏమీ చెయ్యలేడు అనేది అమెరికాకు క్లియర్గా అర్థమయ్యింది. సో దాంతో ఇవాళ దీన్ని బ్యాలెన్స్ చెయ్యాలి. మనతో గొడవలోని ట్రంప్ అంటాడు, ఈ సెర్గే గోర్ ఏం చేస్తాడు? ఒక్కొక్క ఇష్యూని మెల్లమెల్లగా సెటిల్ చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ మనకు కాశ్మీర్ అనేది ఎంత కీలకం. ఇంకా చెప్పాలి అంటే మోదీ గారు రిటైర్ అయ్యే లోపల పీఓకేని పొందే తీరుతామని చెప్పి మీకు ఎన్నో మీడియాలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ అజెండాలో ఇది ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. నేను వెళ్ళిపోయేలోగా కాశ్మీర్ అనేది భారత్తో కలిసిపోతుంది. ఇది ఎప్పుడో వీళ్ళు ప్రతిజ్ఞ చేశారు. సో ఇవాళ దాన్ని లిటరల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నం. ఇందులో రష్యా రోల్ కూడా ఉంది. రష్యా వాళ్ళని కూడా మనం కలుపుకుంటున్నాము, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కలుపుకుంటున్నాము. ఇన్ని రకాల స్ట్రాటజీస్ మనం వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ టైంలో సెర్గే గోర్ కాశ్మీర్కి వెళ్ళడం అంటే లెవెల్ 4 సెక్యూరిటీ అండి. అమెరికా రాయబారి కాశ్మీర్కి వెళ్తున్నాడు అంటే తీవ్రవాదులు ఏవైనా చెయ్యగలరు. ఎందుకంటే అక్కడ ఇరాన్ మీద ఇంత పెద్ద యుద్ధము చేసి తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించారు కదా. కాబట్టి ఇదే ఈజీ విషయము కాదు. కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఉన్న నమ్మకము సెర్గే గోర్ ఇవాళ ధైర్యంగా కాశ్మీర్కి వెళ్ళాడు. 2 డేస్ ట్రిప్లో లడాక్ కూడా వెళ్తున్నాడు. సో మరి ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాలు భారత్కి అత్యంత కీలకము. చూడండి, ఇంతకు ముందు మీకు ఈ పీఓకే దగ్గరికి అమెరికా అంబాసిడర్ వెళ్ళి అబ్బా ఎంత బాగుంది, పాకిస్తాన్ కాశ్మీర్ బ్యూటిఫుల్గా ఉంది అని అన్నాడు. మరి ఇవాళ సెర్గే గోర్ ఏమంటున్నాడు? భారత్కు కాశ్మీర్ ముఖ్యము. సో ఇంత పెద్ద షిఫ్ట్ జరిగింది. ఒకే ఒక మాట మొత్తము పాకిస్తాన్ యొక్క కాశ్మీర్ క్యాంపెయిన్ని భూస్థాపితము చేశారని ఇవాళ ఎంటైర్ మీడియా మాట్లాడుతుంది. సో అలాంటి ఒక డెవలప్మెంట్ సడన్గా ట్రంప్ యొక్క యూటర్న్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఎంతెంత మంది, భారత్ అంటే బగ్గుమనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఎంత చెప్పినా కూడా ఈ రష్యన్ ఆయిల్స్ కొనడాన్ని వీళ్ళు ఆపడమే లేదు కదా. వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, ఇంత మొండిగా ఉంటారా, ఇంత టఫ్ నెగోసియేషన్స్ వీళ్ళు ఎలా చేయగలరు? అందరూ మాట్లాడుతున్నారు. మనం ఎక్కడ తొణకడం లేదు, బెనకడం లేదండి. మనము మన గురించి అన్నప్పుడు ఆటోమేటిక్గా అంత పెద్ద దేశం కూడా దారిలోకి వస్తుంది. అదే ఇవాళ వాళ్ళ రాయబారి ప్రూవ్ చేశాడు. సో ఈ కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకోబోయే నిర్ణయానికి అమెరికా యొక్క అప్రూవల్ పూర్తిగా ఉందని అనడమే ఇందులో ఉద్దేశం. మనము రేపు యుద్ధమే చేసినా కూడా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా వెళ్ళాలా వద్దా? ఆల్రెడీ మిజైల్డ్ అయిపోయాయి బాబు, మనం ఇరాన్తో యుద్ధమే చెయ్యలేము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న ఈ తరుణములో ఇట్లాగా వీళ్ళు కాంప్రమైజ్కి రావడం. ఇక ఫైనల్గా ఉన్నది ఒకే ఒక విషయము, భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్. అది మనము ఆపుతున్నాం, వాడు కాదండి, మనము ఆపుతున్నాం. మన టర్మ్స్లో మనం మాట్లాడుతున్నాము. ఇది మాత్రము జరిగింది అనుకోండి, క్లియర్ అండి, అమెరికా వాడు భారత్ను ఎదిరించలేడు అనేది ప్రపంచానికి క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి సిట్యువేషన్ త్వరలోనే వస్తుందని మీకు అనిపిస్తుందా? మరి సెర్గే గోర్ ఇలాంటి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక్క మాటలో పాకిస్తాన్ని అతను లేకుండా చేసేసాడా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.